అంతర్భాగం కాకపోయి ఉంటే అందరికంటే ఎక్కువగా బాగుపడి ఉండేటువంటి వాళ్ళు ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానీకం, రంగారెడ్డి ప్రజానీకం. కారణం ఆనాటి నిజాం కాలంలోనే తలపెట్టి భూముల రామకృష్ణరావు గారి పని ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రాజెక్టులకు రూపకల్పన చేసి 174 టీఎంసీల నీళ్లను కృష్ణా తుంగభద్రలోకి తీసుకొని అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర హైవేల కెనాల్ ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాకు 174 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ప్రవాహ కాలువల ద్వారా అందించడానికి తలపెట్టినటువంటి ప్రాజెక్టు ఒక పక్క, నల్గొండ జిల్లా సర్వం పారగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి నందికొండ ప్రాజెక్టును తలపెడితే హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసి ఆంధ్రలో కలిపినటువంటి పాపానికి మనం కట్టదలుచుకున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా కోసం అవసరమైన ప్రాజెక్టు అవి కర్ణాటకలో భూభాగంలో కలిసిపోయాడన్న నెపం మీద ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రద్దు చేసింది. అదేవిధంగా నందికొండ ప్రాజెక్టును కట్టవలసిన రోడ్ల కట్టకుండా కిందికి తీసుకోకపోయి నాగార్జున సాగర్ కట్టి ఎడమ కాలువ ఎత్తుగా పెట్టి అతి తక్కువ ప్రాంతానికి మాత్రమే సాగునీరు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత ఎస్ఎల్బీసీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇక్కడ పులిచింతల కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళు వాళ్ళే, మళ్ళీ పులిచింతల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పదవులలో ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్ట్లు పొందింది వాళ్ళే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందుకు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ. అనేక కేసులు వేసినారు. కానీ వాళ్ళు నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు రంగారెడ్డిని సకాలంలో